హాయ్ గైస్, వెల్కమ్ టు బిఎస్సి పాయింట్. సో మనకి విద్యా దృక్పథాల నుంచి విద్యా నిర్వచనాలు అనేవి మనం నేర్చుకుందాం. సో మొదటగా భారతీయ విద్యావేత్తలు చెప్పిన నిర్వచనాల గురించి తెలుసుకుందాం. సో మొదటగా చూసుకుంటే వేదాలు, ఋగ్వేదం. సో ఈ రెండు అనేవి ఒకే నిర్వచనాన్ని సుమారుగా ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే మానవుడిని నిస్వార్థ తత్పరుషునిగా తయారు చేసేదే విద్య అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఉపనిషత్తులు. సో ఉపనిషత్తుల గురించి మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మోక్ష సాధన విద్య, మోక్ష సాధనకు ఉపకరించేదే విద్య. సో మీకు మోక్ష సాధనకు ఉపకరించేదే విద్య, ఈ రెండు పదాలు అనేవి వస్తే ఉపనిషత్తుకు చెందినవి. అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందటే విద్య అని చెప్పింది శంకరాచార్య. సో శంకరాచార్య యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందింది అట్లాగే గుర్తుపెట్టుకోవచ్చు. శంకరాచార్య యొక్క ఆత్మ. ఓకే, ఇక్కడ ఆత్మ అనే పదం వస్తుంది శంకరాచార్య యొక్క చెందినది. అలాగే నెక్స్ట్ దయానంద సరస్వతి ఏం చెప్పారంటే శీల నిర్మాణమే విద్య. సో సరస్వతి శీలాన్ని నిర్మించుకున్నది. సో ఇది కోడు. ఓకే, సరస్వతి శీలాన్ని నిర్మించుకున్నది. సో శీల నిర్మాణమే విద్య అని చెప్పింది ఎవరు అనగానే మనకి శీలాన్ని ఎవరు నిర్మించుకున్నారు? సరస్వతి నిర్మించుకున్నారు. సరస్వతి ఎవరు? దయానంద సరస్వతి శీల నిర్మాణం చేసుకుంది. ఓకే, నెక్స్ట్ పాణిని అనగా ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ పాణిని ప్రకృతి. ఓకే, నెక్స్ట్ స్వామి వివేకానంద మీకు పెద్ద నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో ఇది ఇచ్చింది 3-4 ఉన్నాయి, కాకపోతే మనకి అకాడమీ బుక్లో రాయడం జరిగింది. సో చూడండి, స్వామి దైవంతో సమానం. సో మీకు ఇక్కడ దైవాంశం అనే పదం వస్తే అదే స్వామి వివేకానంద ఇచ్చిన నిర్వచనం అవుతుంది. సో కీబోర్డ్ అనేది ఇక్కడ రాసాను చూడండి, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. దైవాంశం లేదంటే అక్కడ రాసుకోండి దైవాంశం. ఓకే, నెక్స్ట్ గాంధీజీ. సో గాంధీజీ ఏం చెప్పారంటే పరిపూర్ణమైన మూర్తిమత్వం. ఈ పదం అనేది వస్తే ఖచ్చితంగా గాంధీజీది. ఓకే, పరిపూర్ణమైన మూర్తిమత్వం రూపకల్పనకు తోడ్పడేదే విద్య అని చెప్పడం జరిగింది. ఓకే, వ్యక్తి పరిపూర్ణమైన మొత్తం రూపకల్పనకు తోడ్పడేదే విద్య. ఓకే, అలాగే ఇంకో నిర్వచనం ఉంది. అత్యున్నత అనగా మనుషులు అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేసేదే విద్య అన్నారు. సో మీకు ఎక్కడైనా సరే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అనే పదాలు వస్తే ఖచ్చితంగా మన తాత ఇచ్చిన నిర్వచనమే, గాంధీ తాత. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్. వ్యక్తి పరిపూర్ణమైన వికాసం, పురోగతి పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేదే విద్య అని చెప్పడం జరిగింది. సో ఇక మీకు ఇక్కడ చూడండి కోడ్ రాయడం జరిగింది. రవి అంటే ఎవరు? సూర్యుడు ఏం చేస్తాడు? ప్రకాశిస్తాడు, పరిపూర్ణంగా ప్రకాశిస్తాడు. సో ఇక్కడ మనం ప్రకాశంగా మనం తీసుకుంటాము. ఓకే, మీకు వ్యక్తి యొక్క పరిపూర్ణమైన వికాసం, పురోగతి పొంది జరిగే సమస్యను పరిష్కరించుకునేదే విద్య రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగింది. సో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇలా సో వికాసిస్తున్నాడు అనే పదాన్ని మనము ప్రకాశిస్తున్నాడు అనే దాంట్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పింది మనకున్న సమస్యలన్నిటి నుండి బయటకు రావడానికి దారి చూపేదే విద్య అని చెప్పడం జరిగింది. సో చూడండి, సూర్యుడు మనకు బయటకు వస్తాడు అంటే ఉదయిస్తాడు. ఎక్కడి నుంచి ఉదయిస్తాడంటే తూర్పు నుంచి ఉదయిస్తాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ మీకు ఇంటికి ముందే చెప్పడం జరిగింది. రవి అనగా సూర్యుడు బయటకు వస్తాడు, ఇది కోడ్ అనమాట. ఓకే, మనకు సమస్యలను తీర్చడానికి సూర్యుడు బయటకు వచ్చాడు, కోడ్. ఓకే, ఎక్కడైనా రాసుకోవడం మంచిది. అలాగే జాకీర్ హుస్సేన్. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అన్నాడు. శిశువు జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని చెప్పి జాకీని బాకీగా మనము మార్చుకుంటే సో శిశువు జీవితాంతం బాకీ తీసుకుంటాడు అని కోడ్.
కోడ్ మీకు ఇక్కడ రాస్తా చూడండి. సో జీవితాంతం బాకీ తీసుకుంటాడు. ఇది కోడ్. అలాగే నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి. వ్యక్తిలో జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తిలో ప్రేమ మంచితనాలను గొప్పగా వికసింపజేసేదే విద్య అన్నాడు. సో ప్రేమ మంచితనం అనేవి జిడ్డులో తగులుకున్నాయి. ఓకే, ఇంకోసారి ప్రేమ మంచితనం అనేవి జిడ్డులో తగులుకున్నాయి అంటాను. ఆడొక జిడ్డురా బాబు అంటాం కదా, సో అట్లాగే అనమాట. జిడ్డులాగా తగులుకున్నాయి అనగా జిడ్డు కృష్ణమూర్తి వ్యక్తిలో ప్రేమ మంచితనాలను గొప్పగా వికసింపజేసేదే విద్య. నెక్స్ట్ జిడ్డుగారిదే. జీవితంలో ఎదురయ్యే సమస్యను తట్టుకోగల సామర్థ్యమే విద్య అని చెప్పడం జరిగింది. సో జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం, సమస్యలు అనేవి జిడ్డులో తగులుకున్నాయి, అది కోడ్. ఇక్కడ మీకు సింప్లిఫై చేసుకుంటే నా జీవితం అనేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. నా జీవితంలో సమస్యలు జిడ్డులో తగులుకున్నాయి, అయినా సరే తట్టుకోగలిగాను, అట్లా కోడ్ మోడిఫై చేసుకోండి. కొటారి ప్రజల అవసరాలకు ఆశయాలకు తీర్చేది. ఇది అందరికీ ఉన్న పరిచయం ఉన్న నిర్వచన. అలాగే NPA 1986 వర్ధమానం కోసం భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి ఇదే విద్య అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనము 1986లో మనం పెట్టుబడి పెట్టుంటే ఈ పాటికి మనం ధనవంతులం అవుతాము అనేది కోడ్. ఓకే, వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి. సో మీకు పెట్టుబడి అనే పదం వస్తే ఖచ్చితంగా 1986 మనం 1986లోనే పెట్టుబడి పెట్టాల్సిందే, ఈ పాటికి ధనవంతులం అవుతాము అనేది కోడ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు మరిన్ని కోడింగ్ క్లాసులు మీకోసం నేను అప్లోడ్ చేస్తాను. కోడింగ్లన్నీ నా బుర్రలో మొత్తం ఉన్నాయి, మీకు అవన్నీ నేను మీకు అందజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.